కామారెడ్డి జిల్లాలో యాప్ ద్వారా రైతులకు అందించాల్సిన యూరియా పక్కదారి పడుతోంది. అసలే యూరియా కొరత, ఆపై యూరియా యాప్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ విధంగా రైతుల పరిస్థితి మారింది. యూరియా పంపిణీపై ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా డీలర్ల మాయాజలం ఆగడం లేదు. పలు సహకార సంఘాల్లోనూ ఎరువుల బస్తాలు మాయమవుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. సొసైటీ అధికారుల అవగాహన రాహిత్యంతోనే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులకు ఎరువుల పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదు. కామారెడ్డి జిల్లాలో డీలర్లు, వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పలు సహకార సంఘాల్లోనూ యూరియా పక్కదారి పట్టడం అధికారుల డొల్లతనాన్ని బయటపెడుతోంది. బుకింగ్ యాప్ ద్వారా సంబంధం లేకుండా బస్తాలు మాయమవుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలం వచ్చే నుంచి పోయినసారి కూడా యాసంగి పంటలు వాటికి కూడా యూరియా దొరకలేదు. ఇప్పుడు కూడా లైన్లు పట్టినా కానీ యూరియా దొరకడం లేదు. మాకు ఈ ఖరీఫ్ సీజన్లో మేము ఎలా పంట పండించుకోవాలి, మాకు యూరియా దొరుకుతలేదు. మెయిన్ యూరియా ఉంటేనే పొలం ఎదుగుదలకు అవుతుంది. అలాంటిది యూరియా దొరకనప్పుడు మేము పొలం ఏడేయమంటావు, పొలం ఎట్లా ఎదగగలుగుతుంది? అలాంటిది మాకు ఖచ్చితంగా యూరియా కావాలి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం యూరియా తెప్పించి మన ఇది ఏమంటారు సొసైటీలకు ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం. నెల రోజుల నుంచి లేకపోతే 6 సంచులు బుక్ అయినాయి. ఇక్కడికి వచ్చినాక లేవు సంచులు. అక్కడ నాతో పాటు 25 మంది దాకా వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళకు లేదని చెప్పారు. మంచిగా గొడవ అయింది. ఎస్ఐ సార్ వచ్చిండు. ఆయనతో కొంచెం మాట్లాడినాం. ఆయన కూడా ఏం చెప్పిండు, ఏమైందంటే ఇప్పుడు వచ్చింది ఇదని ఫోన్ ఇట్లా చూపించినాం. చూపిస్తే బుకాయి ఉన్నాయి. సంచులు పోయినాయి అని అడిగితే ఏమో తెలియదు, రేపు ఇస్తా, రేపు రాపను వాడు. రేపు నా సంచులేవి రేపు వచ్చడానికి అవకాశం లేదు కదా. నెల రోజుల నుంచి నాకు ఒక సంచి దొరకదు, రేపు వస్తే దొరుకుతాయి. ఇప్పుడు సంచులేవి అని ఎంతే మాట్లాడినాం. ఈరోజు రమ్మని ఫోన్ చేశారు. ఈరోజు ఫోన్ చేశారు, మరి వచ్చినాం.